క్రీస్తునందు ప్రియులారా, మీకందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. గత దినాలంతట్లో కూడా మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడి సంరక్షించి ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి తన యొక్క రెక్కల చాటున మనల్ని దాచి కాపాడుచున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరలా ఒకసారి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని దేవుని యొక్క వాక్యం మీతో కూడా కలిసి ధ్యానించడంలో నేను మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రోజు మన యొక్క వాక్య ధ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలు, తల్లొచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఎంత మంచి దేవుడు నాయన. మా జీవితంలో ప్రభా గత దినాలంతట్లో కూడా మేలుకరమైన అనేక కార్యాలు మా జీవితంలో చేస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క రోజు మరలా ప్రభా నాయన మీ యొక్క సన్నిధానంలో కూర్చొని ప్రభా మీ దివ్యమైనటువంటి వాక్కులు ప్రభా మేము వినడానికి, ఈ వాక్యము ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు మాతో కూడా ప్రభా నాయన మాట్లాడవలసిందిగా మేము వేడుకొలుచూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన చదవైనటువంటి లేఖన పాఠ్య భాగానికి పాదరతకు వస్తుండగా పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోగలరని యేసు నామముపై అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్య భాగం అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఆయన పలికినటువంటి మాట యొక్క 4వ అధ్యాయం 13వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి మరుగై ఉన్నది ఏదియూ లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా పోసినటువంటి పౌలు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క కన్నులకు మరుగైనది ఏదియూ లేదు. ఆయన ద్వారా సృజించబడిన ప్రతి సృష్టము కూడా ఆయన కనుదృష్టి క్రింద ఆయన చూపు మేరకే సమస్తము కూడా జరుగుతున్నవి అనేది ఆ మాటలో ఉన్నటువంటి సత్యం. అండ్ బిఫోర్ హిమ్ నో క్రియేచర్ ఈస్ హిడెన్ బట్ ఆల్ ఆర్ ఓపెన్ ద లైట్ బ్యాక్ టు ద ఐస్ ఆఫ్ హిమ్ విచ్ whom we have to do. ఎవరి ముందు మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామో ఆయనకు ఏది కూడా మరుగైనది లేదు అనేది ఆ యొక్క మాటలో ఉన్నటువంటి భావం. కీర్తన గ్రంథం 94వ కీర్తన 9వ వచనంలో మీరు గమనించినట్లయితే, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, చెవులను కలుగజేసిన దేవుడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, కంటిని నిర్మించిన దేవుడు కానకుండునా. అంటే మన దేవునికి ఒక పేరుంది, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. చూచుచున్నటువంటి దేవుడు అనేది ఆయనకి ఉన్నటువంటి పేరు. చెవులను కలుగజేసిన వాడు వినకుంటాడా, కనులను కలుగజేసినటువంటి దేవుడు చూడకుండా ఉంటాడా అని అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, కీర్తన 115:5 వచనంలో మనం గమనిస్తే, ఈ విగ్రహాలు గాని మరి మనిషి యొక్క చేతులతో చేయబడిన ప్రతిమలు గాని వాటి కన్నుండి కూడా అవి చూడవు, చెవులుండి అవి వినవు అని చెప్తున్నాడు. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన సజీవుడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయన యొక్క నాలెడ్జ్ లేకుండా ఆయన యొక్క మరుగైనది ఏదీ లేదు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. నేను ఈరోజు దేవుని యొక్క కళ్ళు ఎలాంటివి, ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఎలాంటిది, అందులో ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని ఒక 5 విషయాల్ని నేను మీతో కూడా పంచుకోవాలని ప్రభు పేరట ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది, ఆయన యొక్క నేత్రములను చూసినటువంటి భాగ్యాన్ని పొందినవాడు భక్తులైనటువంటి యోహాన్. అనేక మంది భక్తులు దేవుని యొక్క స్వారూప్యాన్ని చూడాలని, ఆయనని దర్శించాలని ఎంతో మంది ఆశించారు. కానీ అనేక మందికి దొరకనటువంటి గొప్ప భాగ్యం భక్తుడైనటువంటి యోహాను గారికి దొరికింది. యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రియ శిష్యుడు. అంత మాత్రమే కాకుండా యేసు శిష్యులలో హతసాక్షిగా మరణించకుండా ఉన్న ఏకైక శిష్యుడు ఈ యొక్క యోహాను భక్తుడు మాత్రమే. ఈయన
పద్మా ద్వీపానికి మరి ఆ ద్వీపానికి ఆయన బానిసగా అక్కడికి పంపించబడిన తరువాత ఆ స్థలంలో దేవుడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఆయనకు అనుగ్రహించి ఆయన తన యొక్క దర్శనాన్ని ఆయనకి కనుపరిచాడు. అలా కనపరిచినప్పుడు ఆయన వర్ణిస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఆయన నేత్రములు ఎలాంటివి అని చాలా చక్కగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. చూడండి, హిస్ ఐస్ వేర్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. క్రీస్తునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించినప్పుడు ఆ యొక్క దృశ్యం, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట, అగ్ని జ్వాలల వలె ఉన్నవి అని వ్రాస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం గమనించినట్లయితే యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి సన్నిహితుడిని నేను మీకు ముందుగానే చెప్పాను. ఆయన రొమ్ము మీద ఆనుకుని ఆయనతో సహవాసం చేసి ఆయన యొక్క శిష్యుడిగా మరి గొప్ప పేరు బాధ్యతలు పొందుకున్నటువంటి వాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శారీరకంగా ఈ లోకంలో జీవించినప్పుడు, అంటే శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు అనేక సార్లు ఆయన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు, ఆయనతో సహవాసం చేసినటువంటి వాడు. కానీ ఇక్కడ పరలోక దర్శనాన్ని చూసేటప్పుడు ఒక వ్యత్యాసమైనటువంటి అనుభవాన్ని కలిగిన వానిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నేత్రములను చూసినప్పుడు దేవుని యొక్క కన్నును గురించి ఆయన చెప్పేటప్పుడు అంటున్నాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటిగా, అగ్ని జ్వాలల వలె ఉండెను అని వ్రాస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఆయన. సాధారణంగా మనము ఈ యొక్క దినాల్లో గమనించినట్లయితే ఈ యొక్క మనుషుల జ్ఞానం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని కూడా ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాం. నేడు మనం చూసేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మన దేశమంతా కూడా కరోనా ద్వారా మరి లాక్డౌన్ లో ఉన్నా మనం కూర్చున్నటువంటి స్థలంలో ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా లేకపోతే టీవీల ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎక్కడో ఏదో మూలలో ఏదో జరిగితే దాన్ని మరో క్షణంలోనే, ఒక నిమిషంలోనే అవి లైవ్ టెలికాస్ట్ గా అందరి చేతులలో దొరుకుతా ఉంది. అంటే ఇంట్లో నుండే సమస్తమును చూడగలిగేటువంటి ఒక జ్ఞానం మనిషి యొక్క జ్ఞానంగా ఈ దినాల్లో పరిగణింపబడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కంటికి కనబడేవి చూస్తున్నాం. కంటికి కనబడనివి కూడా చూడడానికి ఎక్స్రేలు, స్కాన్లు, ఎంఐఆర్ స్కాను అని ఇలాంటివి ఇంకా ఎంతో లోతైన విషయాల్ని కూడా పరిశీలించి చూసేవిగా ఉన్నాయి. అంటే దేవుని యొక్క కన్నులు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి అని చెప్పినప్పుడు దావీదు భక్తుడు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఎన్నో ఏళ్ల క్రితం, అంటే దాదాపు 1000 ఏళ్ల క్రితమే ఆయన తన యొక్క కీర్తన 139వ కీర్తన 16వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క కళ్ళలో ఉన్నటువంటి మహత్యాన్ని గూర్చి అని చెప్తూ ఉన్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. గమనించారా ప్రియులారా? నేడు ఒక పిండాన్ని చూడాలి అని అంటే దానికి స్కాన్ కావాలా? ఇప్పుడు ఎంతో విజ్ఞానం ఎంతగానో పెరిగింది. కానీ ఎన్నో ఏళ్ల క్రితం ఏమీయూ జనాలలో అంత విజ్ఞానంలో పరిపక్వత లేనటువంటి ఆ యొక్క దినాల్లో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అప్పుడు దేవుని కళ్ళు ఎక్కడ చూస్తాయంట? కంటికి కనబడని ఒక స్థలంలో తన తల్లి గర్భంలో పిండముగా ఉండేటప్పుడు చూశానని అంటున్నాడు. మోషే భక్తుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ దేవుడైన యెహోవా అంటాడు, నా ప్రజలు బాధను నేను నిశ్చయముగా చూచితిని అని చెప్పాడు. చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను, నేను నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. మీరు గమనించవచ్చు ప్రియులారా,
ఇక్కడ దేవుని యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వంటివి అని ఆయన పోల్చడంలో గల కారణాన్ని మనం గాని వెతికినట్లయితే, ఒకటి, కంటికి కనబడని తల్లి గర్భంలో ఉన్న పిండాన్ని చూసేటువంటి కన్నులు ఆయన కన్నులు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వారి యొక్క పైన ఉన్నటువంటి అధికారులు రాజు కింద బానిసలుగా సతమతమవుతూ ఉన్నటువంటి దినాలలో ప్రభు దేవుడైన యెహోవా అంటున్నాడు, నా ప్రజల బాధను చూశారంట. మనం గమనించాలి, ఆ బాధను ఎవరైనా చూస్తారండి? ఆ బాధని చూసేటువంటి దేవుడు అంటే ఆయనకి మరుగై ఏది లేదు అనేది ఆ మాటలో కలిగినటువంటి సత్యం. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల దేవునికి ఏది కూడా మరుగుగా ఉండనే ఉండదు. ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23, 24 వచనాలలో మనం గమనిస్తే, అక్కడ ఇర్మియా గ్రంథం 23, 24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నాకు కనబడకుండా రహస్యమైన స్థలములలో దాగి ఉండగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశంలో ఎందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. క్రీస్తు పిల్లారా, ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఆ వచనంలో తరచుగా చదువుదాం. కలకంటిని అని చెప్పుచు చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా ఒక మాట వ్రాయబడి ఉంది. మనం గమనిస్తే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా గలడా? Can a man hide himself in secret places so that I cannot see him? ఎవరైనా ఉన్నారా? ఆయనకి కనబడని రహస్య స్థలం అంటూ ఏదీ లేదు. దేవునికి సమస్తమును బట్టబయలుగా బాటంగా తెలుసు. ఇంకా వాక్యంలో మనం కానీ గమనిస్తే, కీర్తన గ్రంథం 139వ కీర్తన 7 నుంచి మనం 12 వచనాలు గమనిస్తే, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండేను అని అంటాడు. ఆ యొక్క వచనాల్లో మీరు గమనిస్తే 139వ కీర్తనలో మనం కానీ గమనించినట్లయితే ఆడున్న సారాంశం ఏంటంటే, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును అనేటువంటి మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క వచనంలో నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. చూడండి ప్రియారా, దేవుని కళ్ళకి మరుగై ఉండనిది ఏదియూ లేనేలేదు. అంత మాత్రమే కాదు, యెహోవా కళ్ళు ప్రతి స్థలము మీద ఉంటాయంట. ఆయన చెడ్డవారిని గాని మంచి వారిని గాని ఆయన చూస్తూనే ఉంటాడంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, కీర్తన గ్రంథం 34వ కీర్తన 15వ వచనం, ఈ వచనాలలో మనం గాని గమనించినట్లయితే ఆయన కళ్ళు ప్రతి స్థలంలో ఉన్నాయి. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన మన పడే బాధ ఆయనకి తెలుసు. నీవు ఏ రీతిగా నిర్మింపబడబడుచున్నావో అది ఆయనకి తెలుసు. తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఆయనకి తెలుసు. రాత్రిని ఆయన పగలు వలె వెలుగుగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన కళ్ళు ప్రతి స్థలములో ఉన్నాయి కనుక ఆయన చెడ్డవారిని చూస్తున్నాడు, మంచి వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి ఏది కూడా మరుగై ఉండదు అనేది మొదటి అనుభవం. రెండవది మీరు కానీ గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గాని గమనిస్తే అక్కడ ఇలా ఒక మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. దానియేలు గ్రంథం 10:6. ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాయబడి ఉంది? His body was like burr, his face like the appearance of lightning, his eyes like a flaming torches, his arms and legs like a gleam of burnished
బ్రోన్స్ అండ్ సౌండ్ ఆఫ్ హిస్ వర్డ్స్ లైక్ ఎ నాయిస్ ఆఫ్ మల్టిట్యూడ్ అని వ్రాయబడింది. అంటే అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములు అని వ్రాయబడింది. ఆయన కన్నులు ఎలాంటివంట? జ్వాలమయమైన దీపములు. జ్వాలమయమైన దీపములు అనేటప్పుడు ఆయన కన్నులు ఏం చేస్తాయట? మనలను నడిపించేవిగా ఉన్నాయి. జ్వాలమయమైనటువంటి దీపాలు ఎందుకోసం వెలిగిస్తారు అని అంటే, పూర్వ దినాల్లో అవి మనుషుల యొక్క మార్గములను మరి సరిగా చూసి గుర్తెరిగి చక్కని ప్రవర్తన కలిగి ముందుకు నడిచేదానికి వాటిని ఉపయోగించేవారు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే, నరుని మార్గములను యెహోవా ఎరుగును అని వ్రాయబడింది. మీరు కానీ తమిళ్ బైబిల్లో కానీ ఆ మాట కానీ చదివితే అవర్ సీర్తూకి పార్కిరార్ అని వ్రాయబడింది. అంటే ఆ నరుని మార్గాన్ని ప్రభు ఏం చేస్తారంట? ఆయన గుర్తించి చూస్తారంట. ఆ యొక్క మాటకి గల అర్థం అదే. నరుల మార్గములు యెహోవాకి తెలుసు. నువ్వు నడిచే మార్గం ఒకవేళ ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావేమో. నువ్వు మరుగుగా చేసే ప్రతి కార్యం దేవునికి బట్టబయలుగా తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు. నువ్వు నడిచేటువంటి మార్గం ఎలాంటి మార్గంలో నడుస్తున్నావో ప్రభువుకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏదియూ లేదు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనంలో మీరు కానీ గమనిస్తే అక్కడ అంటాడు, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. వారి యొక్క నడకలన్నింటినీ కూడా ఆయన కనిపెట్టి చూసేటువంటి వాడై ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. నీ యొక్క అడుగులు, నీ యొక్క నడకలు, నీ యొక్క ప్రవర్తన, నీ ప్రతిదాన్ని కనిపెట్టి చూస్తాడంట. కనిపెట్టి చూడడం అంటే ఆయన అంత అక్కర కలిగి చూసేటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. ఆయన కన్నులు జ్వాలమయమైనటువంటి దీపాలు. అవి నిన్ను నడిపిస్తాయి. నీవు నడిచే మార్గాన్ని చూస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు నిలబడుకోవడం, కూర్చోవడం, నువ్వు వెళ్లడం, రావడం, ప్రతిదాని ప్రభు చూస్తూనే ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు గనక నీ నడవడికలను, నీ నడకలను సరి చేసుకుని వాటిని చక్కబెట్టుకోవాలా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 16:17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు. చూడండి, వాక్యం చెప్తుంది, వారు పోయిన ప్రతి త్రోవ మీద నేను మనసు ఉంచి తిని దృష్టి ఉంచాను, కాబట్టి నాకు మరుగైనది ఏదియో లేదు. ఫర్ మై ఐస్ ఆర్ అపాన్ ఆల్ ద వేస్, they are not hid from me, nor the iniquity concealed from my eyes అని రాయబడి. అంటే ఏది కళ్ళుకి మరుగు కాదు, దేవుని కంటికి మరుగైనది ఏది లేదని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గుర్తెరిగి దేవుళ్ళ ముందుకు సాగాలని ప్రభు పేట నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మనలను పరిశీలించువాడు, ఆయన మనలను పరిశోధించేటువంటి దేవుడై ఉన్నాడు. యెహోవాను గూర్చి వాక్యం చెప్తూ ఉంది. చూడండి, ఆ కీర్తన గ్రంథం 11వ కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథం 11:4-5 వచనాలు చెప్తుంది. ఎవరు పరిశీలిస్తాడంట? ప్రభు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచు ఉన్నాడు. క్రీస్తు పిల్లారా, యెహోవా నీతిమంతులను పరిశీలిస్తాడంట. ఆయన మనలను పరిశీలించి పరిశోధించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకు మనల్ని పరిశీలిస్తున్నాడంటే, పరిశీలించడం అని అంటే క్వాలిటీ టెస్ట్ అని చెప్తారు. క్వాలిటీ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క ప్రవర్తన లేక మనం చేసేటువంటి కార్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం. వాటిని ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాలో, ఎక్కడెక్కడ దిద్దుకోవాలో, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో, ఏ రీతిగా గాడి తప్పి నడిచినటువంటి వారు గాడిలోకి పడాలో, ఏ రీతిగా వారు దేవుని వైపు చూస్తూ ముందుకు పరిగెత్తాలో, వారు నడిచేటువంటి మార్గము జ్వాలమయమైన దీపములంటి కన్నులు కలిగినటువంటి దేవుడు. ఆయన మనలను పరిశీలించి పరిశోధిస్తూ ఉన్నాడు.
కీర్తన 139 1-4 మనకు చూస్తే ఈ భయం ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంటే వారు నిజముగానే దేవునికి ఆయనకి ప్రీతిగా నడుచుకుంటారు. యెహోవా, ఆ. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆ. నేను కూర్చుండుట, నేను కూర్చోవడం, నేను లేచుట నేను లేయడం నీకు తెలియను. నీకు తెలియను. దేవునికి తెలియదంటూ ఏది లేదండి. నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు లేచేది తెలుసు, సమస్తమును ఆయనకి తెలుసు అనే మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు దైవ భయం మనలోకి వస్తుంది. సరే, ఎందుకు మనం దేవుడు పరిశీలిస్తున్నాడండి? కారణం ఏంటి అంటే వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకోసం దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు? ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించు హృదయాన్ని పరిశోధించేటువంటి వారిని ప్రభు చెప్తున్నాడు. పరిశీలించు, అంతరింద్రియములను పరిశీలించు, పరీక్షించువాడని. చూడండి, మన ప్రభు ఒకటి ప్రవక్తలను బట్టి వాడికి ఫలం ఇవ్వాలా. ఎందుకు నిన్ను దేవుడు చూడాలా? ఎందుకు ఆయన మరుగా దేనిని కూడా మరి ఆయనకి మరుగైనది ఏదీ లేదు కదా. జ్వాలమయమైనటువంటి దీపములు కలిగిన వాడు, దీపం వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు. ఆయన కళ్ళ నేత్రం అగ్ని జ్వాలల వంటివి అని చెప్పాడు. ఎందుకు ఆయన పరిశీలిస్తున్నాడో తెలుసా? నీ ప్రవక్తలను బట్టి నీకు నీ క్రియల ఫలమును నీకు ఇవ్వడం కోసం. దేవుడే ఫలం ఇచ్చువాడు. నీ క్రియలకు తగిన ఫలము ఇచ్చువాడు దేవుడే. ఆయన చూస్తున్నాడంట. అదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది. 32:19 ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడు మన మార్గములను, మన యొక్క పనులను ఆయన కళ్ళారా చూస్తూ ఉన్నాడంట. ఎందుకోసమో తెలుసా? ప్రతిఫలం ఇవ్వడం కోసము. క్రీస్తునందు ప్రియులారా, రెండవది దేవుడైన యెహోవా యొక్క కన్నులు, ఆయన దేవుడి యొక్క కన్నులు జ్వాలమయమైనటువంటి దీపాలు. మొదటిది ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. రెండవది ఆయన కన్నులకి ఏది మరుగుగా లేదు. ఎందుకో తెలుసా? జ్వాలమయమైన ద్వీపములు కలిగినటువంటి కళ్ళు గలవాడు. ఆయన పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు నీ యొక్క ఫలాన్ని నీకు ఇవ్వడం కోసం. నీ ప్రవర్తనను బట్టి ఆ క్రియా ఫలాన్ని నువ్వు పొందుకునేదానికి ఆయన నిన్ను పరిశీలించి పరిశోధిస్తూ ఉన్నాడు. నీ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, నీ ప్రవర్తనను పెట్టినటువంటి క్రియాఫలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రవర్తనను నికరైన జాగ్రత్త చేసుకుని దేవునికి ఇష్టంగా ఉండడానికి మూడవది మనం గమనిస్తే ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు అంట? మనుషులైతే ముఖాన్ని చూస్తాం కదా, ఆయన కళ్ళు ఎలాంటివి అంట? వాక్యం చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6-7 వచనాలలో మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. అయితే దేవుడైన యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చినాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని రూపాన్ని, అతని యొక్క ఎత్తుని లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యుడు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. క్రీస్తు పిల్లారా, హృదయాన్ని చూసేటువంటి దేవుడండి మన దేవుడు. ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. ఈ హృదయం చూసే దేవుడు అనేటప్పుడు మనం ఒక విషయాన్ని జ్ఞాపకుంచుకోవాలా. సమూయేలు ప్రవక్త, రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పినటువంటి మాటను, ఆజ్ఞను పొందుకుని నేరుగా ఆయన ఇషయి యొక్క ఇంటికి వెళ్లాడు. అతని కుమారులలో ఒకడైనటువంటి వారిని, పెద్దవాడైనటువంటి ఎలియాబును చూసినప్పుడు అతను అనుకున్నాడట, ఇతని ఎత్తు గాని, ఇతని లావు గాని, ఇతడు చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి రాజుగా ఉండడానికి ఈయనే అర్హుడు అని అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టేవారు గాని యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని చెప్పాడు.
క్రీస్తు పిల్లారా, మన దేవుడు హృదయాలను చూసేటువంటి కళ్ళు గలవాడు. ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే హృదయాన్ని చూసే కళ్ళు, పై రూపాన్ని చూసే కళ్ళు కాదు. ఎందుకంటే నిజ జీవితంలో కూడా చాలా మంది మరి కొంతమంది నాటికలు వేసేవారు కానీ లేకపోతే ఈ విధంగా ఉండేవారు కానీ చూస్తే కొంతమంది డాక్టర్లుగా, పోలీసు అధికారులుగా మరి వేషం వేసుకుంటా ఉంటారు. అలాంటి వారిని మనం చూస్తే మరి అలాంటి వారిని నాటకాలు అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా రోడ్లలో తిరిగేటప్పుడు లేకపోతే మిగతా సందర్భాలలో ఇలా డాక్టర్ గా, పోలీసుగా, అధికారులుగా ఒకవేళ వేషం వేసుకున్నారనుకో, నిజంగా గవర్నమెంట్ వారు వారిని చూసి ఏం చేస్తారు చెప్పండి? లీగల్ గా యాక్షన్ వారి మీద తీస్తారు. పోలీస్ కాని వాడు పోలీస్ వస్త్రాలు ధరించుకోవడానికి వీలు లేదు. డాక్టర్ కాని వారు డాక్టర్ లాగా ఉండడానికి వీలు లేదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, పై వేషం అనేది వారి యొక్క మరి పై వేషం వారి జీవితం కాదు. పై వేషం ఒక భక్తుని వల్ల కనపడవచ్చు, పై వేషం దేవుని బిడ్డ వల్లే కనపడవచ్చు, పై వేషం దేవుని యందు విధేయత గలవారి వల్లే కనపడవచ్చు, మాటలు అదే రీతిగా ఉండవచ్చు. కానీ ప్రభు పై రూపాన్ని చూసేవాడు కాదు. అతని యొక్క ఎత్తుని లక్ష్య పెట్టవద్దు అని అంటున్నాడు. అక్కడ మీరు గమనిస్తే ద ష్యూర్లీ ద లార్డ్ అనైటెడ్ ఈస్ బిఫోర్ హిమ్ అని అనుకున్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు, బట్ ద లార్డ్ సెడ్ టు శామ్యూయల్, డు నాట్ లుక్ ఆన్ ద అపియరెన్స్ ఆర్ ఆన్ ద హైట్ ఆఫ్ హిస్ స్ట్రక్చర్, బికాస్ I have rejected him, for the Lord sees is not a man sees. Man looks on the outward appearance, but the Lord looks in the heart. అని చెప్పాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తాడు, పై రూపాన్ని ఎన్నటికి లక్ష్య పెట్టవద్దండి. మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. ముఖం చూస్తేనే కొంతమందికి ముఖం చూస్తేనే వాళ్ళు మరి బాధలో ఉన్నారా, కష్టాలు ఉన్నారా తెలిసిపోతుంట. ముఖం చూస్తే ఏం తెలియదండి. దేవుడు ముఖాన్ని చూసి కనుక్కునేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసి కనుక్కునేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, వేషధారులైనటువంటి ఆ యొక్క పరిసయ్యులను, సద్దూకయ్యులను చూసినప్పుడు ఆయన అన్నాడు, మీరు వేషధారులు అని చెప్పాడు. ఎందుకోసం చెప్పాడు ఆ మాట అంటే, వారట పైకి భక్తి గలవారి వలె ఉన్నారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మీరు కనుక గమనిస్తే అక్కడ వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. 2 Timothy chapter 3 verse 5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు అని అక్కడ చెప్తున్నారు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి ప్రియారా, వాక్యం చెప్తుంది పైకి మాత్రం మరి భక్తి గల వారి వలె ఉన్నారంట. అక్కడ వాక్యం చెప్తుంది మనగా గమనించినట్లయితే, హోల్డింగ్ ద ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ బట్ డినైయింగ్ ద పవర్ ఆఫ్ ఇట్. పైకి మాత్రం భక్తి. నేను చూడడం చాలా మంది పైకి భక్తి గల వారు బోల్డ్ అంతమంది మన మధ్య ఉన్నారు. కానీ దేవుడు పై భక్తి చూసేవాడు కాదండి, హృదయాన్ని చూసేటువంటి దేవుడు. నువ్వు ఈ హృదయాన్ని పరిశోధించేటువంటి కన్నులు కలిగినటువంటి దేవుడు, హృదయం లోపల చూసేటువంటి వాడు. ఈ పైకి భక్తి గల వారు ఏం చేస్తారో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనిస్తే, ఈ లోక మర్యాదని అనుసరిస్తారట. వాళ్ళకి ఏం కావాలంటే ఈ లోకంలో వారు భక్తి పరులుగా అనిపించుకోవాలనేది వాళ్ళ యొక్క అభిలాష. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయదండి? అనుసరింపక. మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక. డు నాట్ బి, వాక్యం చెప్తూ, నాట్ బి కన్ఫార్మ్డ్ దిస్ ద వరల్డ్ బట్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్ అని రాయబడింది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారాలండి. వలన రూపాంతరం పొందుడి. హృదయాన్ని చూసే దేవుడు, దేవుని కళ్ళు హృదయాన్ని చూస్తూ ఉంటాయి. నీ మనసు మారిందా లేదని దేవుడు చూస్తాడు, కానీ నీ పై రూపము వేషం మారిందని చూడడు. పై రూపం వేషం ఎప్పుడు అయినా మార్చేసుకుంటూనే ఉంటారు. ఊసల వెళ్లి వలె మార్చుకునేటువంటి వారు అనేక మంది లోకంలో అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. పైకి భక్తి అవసరం లేదు.
నీ పై రూపాన్ని చూడడు, నీ పై భక్తి వేషాన్ని చూసేవాడు కాదు. ఆయన హృదయములను చూసే దేవుడు. నీ హృదయం ఏంటో తెలుసు. నీ హృదయం ఘోరమైన వ్యాధి గలదిగా ఉందేమో, నీ హృదయంలో కపటము, దేవునికి ఇష్టం లేనటువంటి ఆయాసపరిచే ప్రతి ఆ దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ హృదయంలో నిండబడి ఉన్నాయి. అవి నింపబడి ఉంటే వాటిని ఈ రోజే దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడని గుర్తిరిగి నీ ఆలోచనను, నీ మనస్సును, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటే అప్పుడు ప్రభువుకి ఇష్టమైన వానిగా, ఇష్టమైన దానిగా నువ్వు మర్చుకోగలుగుతావు. మూడవది, ఆయన కనులు ఎలాంటి కనులట? హృదయాన్ని చూసే కనులు. మొదటిది, ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి కనులు. రెండవది, ఆయన యొక్క జ్వాలమయమైన ద్వీపముల వంటి కనులు గలవైనటువంటి దేవుడు. మూడవదిగా, ఆయన హృదయాన్ని చూసేటువంటి కనులు గలవాడు. నాలుగవదిగా, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 4:10. ఈ యొక్క అధ్యాయంలో మనం కానీ గమనించినట్లయితే ఆయన దేన్ని చూస్తా ఉన్నాడంట? నూలుగుండును చూసేటువంటి కన్నులు గలవాడని అక్కడ ఆయన చెప్తాడు. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. లోకమంతంతా సంచారము చేసే యెహోవా యొక్క 7 నేత్రములు. జెరుబాబేలు చేతిలో గుండు, జెరుబాబేలు చేతిలో ఉన్నటువంటి గుండు నూలుండుట చూచి సంతోషించును. క్రీస్తు పిల్లారా, ఇక్కడ నూలుగుండు చూసేటువంటి దేవుడు. ఈ యొక్క జకర్యా గ్రంథం అంతట్లో ఇద్దరిని గూర్చి బైబిల్ గ్రంథం ప్రస్తావించబడుతూ ఉంది. ఏంటంటే, ఒకటి యెహోషువని గూర్చి వ్రాయబడింది. యెహోషువ అంటే ఈయన యాజకుడైనటువంటి యెహోషువ. రెండవది జెరుబాబేలు. ఈ యొక్క యెహోషువ, యాజకుడైనటువంటి యెహోషువ, జెరుబాబేలు వీరు ఇరువురును కలిసి దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలా అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ యొక్క జకర్యా గ్రంథం అంతట్లో దానిని గురించి వారిద్దరి పేర్లు వ్రాయబడింది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంట? యాజకుడు అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు. జెరుబాబేలు అంటే ఆయన పరిపాలించేటువంటి రాజు. ఈ పరిపాలించేటువంటి ఈ యొక్క నాయకులు, దేవుని యొక్క సేవకుడైనటువంటి యాజకుడు, వీళ్ళు ఇరువురును కలిసి దేవుని కొరకైనటువంటి పని చేయడాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తుంది ఆ మాట. నూలుగుండుతో కూడా సరిచూసి కట్టబడేటువంటి గోడలే స్థిరంగా ఉంటాయి. నూలుగుండు లేక కట్టబడేటువంటి గోడలు ఏమైపోతాయంటే కూలిపోతాయని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బబులోనులో నుండి విడిపింపబడిన తరువాత వారిని నడిపించడానికి ఈ యొక్క మాటలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాక్యానుసారంగా కట్టబడే ఆత్మీయ జీవితాలు, కుటుంబాలు, సంఘాలు మాత్రమే నిలబడతాయి. నూలుగుండు చూస్తూ ఉంటాడు అన్నమాట ప్రభు. ప్రతిసారి ఇల్లు కట్టేటువంటి తాఫీ మేస్త్రిని మీరు చూస్తే నూలుగుండు వేసి దాన్ని సరి చూస్తూనే ఉంటాడు. ఎందుకని అంటే ఇసుక, సిమెంటు, ఆ రాయితో కూడా కరెక్ట్ గా కలపబడుతుందా, కరెక్ట్ గా అది కలిస్తేనే అది స్థిరంగా గట్టిగా ఉంటది. అది కలవకపోతే స్థిరంగా ఉండదు. ఆ నూలుగుండు ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే ఏదైనా ఒక రాయి ముందుకు వస్తే దాన్ని కొట్టి కొంచెం లోపలికి పంపిస్తుంది. ఏదైనా తెగొట్టాలంటే అది తెగొడతారు. ఏదైనా సరిచేయాలంటే సరిచేయబడడం. వాక్యమే దానికి సాదృశ్యం. ఇక నూలుగుండు అనేది ఒకవేళ మనం వాక్యానికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు ఇవి వాక్యానుసారంగా కట్టబడితే మాత్రమే నిలబడతాయి. ఒకవేళ ఈ యొక్క వాక్యం అనేది లేకుండా కట్టబడితే అది నిలబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో మనం గమనిస్తే ఇక్కడ వాక్యమైనటువంటి నూలుగుండును గూర్చి యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా చక్కగా ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా అని పిలిచేటువంటి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా
తండ్రి చిత్త ప్రకారము నా పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు. క్రీస్తునందు పిల్లారా, వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచే ఎవడు కూడా పరలోకంలోనికి ప్రవేశింపలేడు. ఎవరు ప్రవేశిస్తారట? నా తండ్రి చిత్తానుసారంగా, అంటే వాక్యము ద్వారా తమ జీవితాలను సరిచేసుకుని, వాక్యము ద్వారా తమ జీవితాలు చక్కపరుచుకుని, వాక్యము ద్వారా తమ జీవితాలు కట్టుకుని వారు మాత్రమే నిలబడతారు. జకర్యా గ్రంథంలోకి మరలా మనం వస్తే అక్కడ అదే 4వ అధ్యాయంలో 6, 7 వచనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే ఇది జరుగునని, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. చూడండి బిడ్డారా, నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ చేత మాత్రమే ఇది జరుగును అని రాయబడింది. దేవుని యొక్క ఆత్మ చేతనే జరుగునంట. అంటే మీరు కానీ ఇంగ్లీష్ లో ఒక తర్జుమాలో చూస్తే, రివైవ్డ్ స్టాండర్డ్ వెర్షన్ లో ఈ మాట కానీ మీరు కానీ గమనిస్తే, గ్రేస్ అండ్ గ్రేస్ టు ఈట్ అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఆత్మ చేత అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని కృప చేత మాత్రమే ఇది జరుగుతుంది. నీ బలము చేత గాని శక్తి చేత గాని జరగదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ దానిని జరిగిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కృప దీనిని నెరవేరుస్తుంది. ఆ దేవుని యొక్క కృప మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా, దేవునికి ఇష్టడుగా ఉండడం ద్వారా ప్రభు ఇక్కడ ఎలాంటి కళ్ళు గలవాడంట? నూలు గుండుని చూసేటువంటి కళ్ళు గలవాడు, సరి చూసే దేవుడు. నీ జీవితాన్ని ప్రభు ఎలా చూస్తాడంటే, వాక్యానుసారంగా నీ కుటుంబం కట్టబడుతుందా? వాక్యానుసారంగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతుందా? వాక్యానుసారంగా నీ యొక్క సంఘం కట్టబడుతున్నదా? వాక్యానుసారంగా నీ కుటుంబం జరుగుతుందా? జరిపిస్తున్నావా? వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? వాక్యానుసారంగా నీ సంఘంలో కార్యాలు జరుగుతున్నాయా అని ప్రభు చూస్తూ ఉంటాడు. ఆయన జెరుబ్బాబెలు చేతిలో ఉన్నటువంటి నూలుగుండు చేత సరి తూకాన్ని చూసి సరిచేసే ఆ దేవుడు ఈ రోజు మన జీవితాన్ని కూడా వాక్యము ద్వారా పోల్చి ఆయన సరిచూస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం గాని వాక్యాన్ని గాని ధ్యానించినట్లయితే దేవుడు చూసేటువంటి దేవుడు. ఆయన చూసే దేవుడు అంటే ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి కళ్ళు గలవాడు, జ్వాలమయమైన ద్వీపముల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు, హృదయాన్ని చూసేటువంటి దేవుడు, నూలుగుండుని చూసేటువంటి దేవుడు. చివరిగా 5వదిగా మన దేవుడు మన కన్నీటిని చూసేటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలలో మనం గమనిస్తే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును. చూడండి, హిజ్కియా గారు చేసినటువంటి ప్రార్థనను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ప్రభువా, నేను నీ యొక్క సన్నిధానంలో ఎలా నడుచుకున్నానో, దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా దేవుడు ఆయన యొక్క మొరను విన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు పిల్లరా, ఈ యొక్క సంభవం సన్నివేశం మనకు అందరికీ బాగా తెలుసు. హిజ్కియా తన యొక్క దినాలలో దేవునికి ఇష్టడుగా నడుచుకున్నాను అని ఆయన ప్రభు దగ్గర చేసినటువంటి ప్రార్థన గురించి రాయబడింది. దేవుడు ఏం చూస్తాడంటే కన్నీటిని చూసేటువంటి దేవుడు. నువ్వు కన్నీళ్లు విడవడం దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అనే మాట అక్కడ వ్రాయబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. దేవుడు నీ కన్నీళ్లు చూచువాడు, నీ యొక్క ప్రార్థనని అంగీకరించేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అన్న ఏడ్చి ప్రార్థించింది సమూయేలు అనే గొప్ప దైవజనుని కుమారునిగా ఆమె కనింది. యాకోబు ఏడ్చి ప్రార్థించాడు, దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హాగరు తన కుమారుని కొరకు ఏడ్చి ప్రార్థన చేసింది, తన కుమారుని గొప్ప జనాంగముగా మార్చుకుంది. అన్నా యొక్క ప్రార్థన గురించి మొదటి సమూయేలు గ్రంథం 1:10లోను,
యాకోబు యొక్క ప్రార్థనను గురించి హోషేయ గ్రంథం 12:4లోను, హాగరు యొక్క ప్రార్థన ఆమె కన్నీటిని గూర్చి ఆదికాండం 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆమె చెప్తుంది, చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూసే దేవుడవు నీవే అని దేవుని యొక్క వాక్యం తెరవిస్తూ ఉంది. క్రీస్తు పిల్లారా, ఈ మన దేవుడు మనలను చూసేటువంటి దేవుడు. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఆయనకి తెలుసు, నీ హృదయం ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు నూలుగుండదు అనేటువంటి వాక్యము ద్వారా నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో అది ఆయనకి తెలుసు. నువ్వు ఇలా చేస్తే ఈ విధంగా నీ యొక్క జీవితాన్ని చూసేటువంటి దేవుడు కాబట్టి నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి వాక్యం చెప్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం. ఆయన చూసే దేవుడిని గుర్తెరిగి ఆయనకి ఇష్టంగా నడుచుకుంటే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనం. 12:28. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును నీ యొక్క దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమైన దానిని నీవు చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి. గమనించండి పిల్లరా, నువ్వు గాని దేవునికి ఇష్టడుగా నడుచుకుంటే నీతో పాటు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీ తరువాత నీ సంతతికి నిత్యము మేలగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. వాక్యం చెప్తుంది, నీకు నీ సంతతికి నిత్యము మేలు కలుగునట్లు. మన దేవుడు మేలు చేసేవాడు. ఆయన చూచుచున్న దేవుడిని నువ్వు గుర్తెరిగి ఆయనకి ఇష్టడుగా నీ జీవితాన్ని మలుచుకొని ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకును నీ సంతతికి మేలు చేసేవాడు. ఆ మేలు చేసేటువంటి దేవుడు మన దగ్గర మనతో కూడా ఉన్నందువలన ఆయనకి దృష్టికి మరుగైనది ఏది లేదు గనుక ఆయనకి ఇష్టడుగా జీవించడానికి మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 18వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. యథార్థమైన దానిని ఉత్తమమైన దాన్ని చేస్తే నీకు మేలు కలిగినట్లు నీ శత్రువులు నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టబడతారు. దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి కార్యాలు నీకు జీవితంలో అనుగ్రహిస్తాడు. శ్రీ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తం అనుగ్రహించేది. దైవ దృష్టికి మంచి వారిగా ఉండడానికి దేవుడు మనకందరికీ కూడా తెలివిని అటువంటి ఆనందాన్ని అనుగ్రహించునుగాక. దేవుని కన్ను దృష్టి మన మీద ఉండి మనకును మన బిడ్డలకును మేలు చేయనట్లుగా మన జీవితాలను చక్కపరుచుకుందాం. దేవునికి ఇష్టడుగా నడుచుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రభా సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నాయన మీ యొక్క కను దృష్టి మా మీద ఉన్నదని, మీకు మరుగైనది ఈ లోకంలో ఏదీ లేదని, సమస్త సృష్టమును నాయన మీకు స్పష్టముగా జరుగుతున్న ప్రతి కార్యమును గుర్తిరిగి ఉన్నటువంటి దేవుడు అని నాయన మేము ధ్యానించుకుని ఉన్నాం. నిజమే ప్రభా, అగ్ని జ్వాలల వంటి కనులు కలిగినటువంటి దేవుడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని ఎన్నుకొనినటువంటి వాడు, మా యొక్క సమస్త ప్రవర్తనలలో నాయన మీరు దృష్టి ఉంచినటువంటి వాడు. మేము ఆ భయముతో ప్రభా మా యొక్క జీవితాలను చక్కపరుచుకునే కృపను దయచేయండి. జ్వాలమయమైన ద్వీపములో వంటి ప్రభా నాయన కన్నులు కలిగినటువంటి దేవుడు, మా క్రియలను బట్టి మా ప్రవక్తలను బట్టి మాకు ఫలమిచ్చువాడవు నాయన. అది గుర్తెరిగి మా ప్రవక్తను సరి చేసుకోవడానికి కృపను దయచేయండి. ఇదిగో హృదయాన్ని చూసేటువంటి కన్నులు గలవాడు, మే పై రూపాన్ని మాత్రమే చూసువారముగా లేకుండానైనా మీకు ఇష్టలుగా ఉండే కృపను దయచేయండి. ఇదిగో ప్రభా మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా ఇదిగో నాయనా ప్రభా పైకి భక్తి గలవారై ఉండే దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉండకుండా మా హృదయాన్ని పరిశీలించే దేవుడు, వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని విసర్జించి మీకు ఇష్టడుగా నడుచుకునే కృపను దయచేయండి. ఇదిగో నాయనా ప్రభా మట్టపు గుండు
ప్రభా ఏ రీతిగా జెరుబాబేలు చేతిలోనున్నదో ఆ రీతిగా ప్రభా మీ యొక్క వాక్యం అనేది మాకిచ్చి ఉన్నారు. మీ వాక్యము ద్వారా మా వ్యక్తిగత జీవితం, మా ఆధ్యాత్మిక జీవితాన్ని, మా కుటుంబ జీవితాన్ని, మా సంఘమును ప్రభా వాక్యము ద్వారా, వాక్యము మీద, వాక్యములో కట్టబడడానికి మీ కృపలు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. హిజ్కియా చిందించినటువంటి ఆ యొక్క కన్నీటిని చూసి ఆయనకి ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు, అన్నా యొక్క కన్నీటిని చూసి ఆమెకు ప్రభానైన గర్భఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు, యాకోబు కన్నీటిని చూసి ఆయన రెండంతలుగా ఆశీర్వదించినటువంటి దేవుడు. ఇదిగో ప్రభా ఆ రీతిగానే నాయన ప్రభా మమ్ములను కూడా ప్రభా మీకిష్టులుగా జీవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయండి, ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున పేరు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా యంత్రుల సమస్తమైన పరిశుద్ధ నామాన్నే సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల దేనిని మొరకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే ప్రభు చోరకు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.